ఇది ఒక్క మ్యాచ్ రికార్డు కాదు, ఇది ప్యాటర్న్. అంటే కెప్టెన్సీ స్టైల్ పనిచేస్తోందని ప్రూవ్. ఓడిఐల్లో 250+ డిఫెండ్ చేయడం అంటే పిచ్ ఫ్లాట్ అయి ఉండొచ్చు, డ్యూ ఉండొచ్చు, బ్యాటింగ్ డెప్త్ ఎక్కువగా ఉండొచ్చు. అలాంటి పరిస్థితుల్లో కూడా మ్యాచ్ గెలవడం అంటే కెప్టెన్ చేసిన డిసిషన్లు కరెక్ట్గా ఉన్నాయన్నమాట. అసలు డిఫరెన్స్ ఎక్కడ కనిపిస్తుంది? యాక్సెప్ట్ ఆన్సర్ బౌలింగ్ చేంజెస్. రోహిత్ ఫామ్లో ఉన్న బౌలర్ని ఎక్కువగా నమ్ముతాడు. మ్యాచ్ నుంచి బౌలర్ని బయటకు తీసేయడు. రిథమ్ బ్రేక్ అయ్యేలా చేంజెస్ చెయ్యడు. అంటే బౌలర్లకి స్పష్టత ఉంటుంది, ఈ ఓవర్స్ నావే అన్న క్లారిటీ. యాక్సెప్ట్ ఫీల్డ్ సెట్టింగ్స్. రిస్క్ ఉన్నా వెనకడుగు వేయడు. చాలా కెప్టెన్స్ 250 డిఫెండ్ చేస్తున్నప్పుడు ఫీల్డ్ లోపలికి తేగానే పరుగులు లీక్ అవుతాయి, మళ్లీ డిఫెన్సివ్కి వెళ్తారు. రోహిత్ అక్కడే డిఫరెంట్. వికెట్ తీయాలంటే ఫీల్డ్ లోపలే ఉంచుతాడు. రన్స్ వెళ్లినా పానిక్ అవ్వడు. ప్లాన్ మార్చడు, ప్లేయర్ మార్చుతాడు. ఇది టెంపరమెంట్. యాక్సెప్ట్ రైట్ బౌలర్ టు రైట్ బ్యాట్స్మెన్. స్టాట్స్ చూసే కెప్టెన్స్ ఉన్నారు. రోహిత్ మ్యాచ్ చదువుతాడు. బ్యాట్స్మెన్ ఫుట్వర్క్ ఎలా ఉంది, షార్ట్ బాల్ ఇబ్బంది పెడుతోందా, స్పిన్లో ఇబ్బంది పడుతున్నాడా, అదే బేసిస్ మీద ఓవర్స్ ఇస్తాడు. ఇది డేటా కాదు, గేమ్ సెన్స్. యాక్సెప్ట్ టైటిల్ బ్రో వాజ్ ఎ గ్రేట్ కెప్టెన్ అని ఎందుకంటున్నారు అంటే, గ్రేట్ కెప్టెన్ అంటే టాస్ గెలవడం కాదు, మంచి టీం ఉండటం కాదు, అదే టీంతో ఒత్తిడిలో కూడా గెలిపించడం, డిఫెండ్ చేసే మ్యాచుల్లో కూడా అటాక్ మైండ్ సెట్, ప్లేయర్ల మీద నమ్మకం. రోహిత్ కెప్టెన్సీలో బౌలర్లు కేవలం రన్స్ కంట్రోల్ చేయలేదు, మ్యాచ్లు గెలిపించారు. అది కెప్టెన్ ప్రభావం. యాక్సెప్ట్ నిజం కూడా చెప్పాలి, ఫ్యాన్ బాయిజం కాదు. ఇది నిజమే. రోహిత్ దగ్గర బలమైన బౌలింగ్ యూనిట్ ఉంది. బుమ్రా, షమీ, కుల్దీప్, జడేజా. ఇది సగటు అటాక్ కాదు. కానీ అదే అటాక్తో గతంలో మ్యాచ్లు చేజారిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే బౌలర్లు మాత్రమే కాదు, వాళ్లని ఎలా వాడతావన్నదే గేమ్ చేంజర్. అక్కడే రోహిత్ కెప్టెన్సీ క్రెడిట్ వస్తుంది. యాక్సెప్ట్ కంక్లూజన్. సూటిగా చెప్తా, 250+ డిఫెండ్ చేస్తే ఓడలేదు అనేది వైరల్ లైన్ మాత్రమే కాదు. అది చెప్పేది రోహిత్ కెప్టెన్గా ప్రెషర్ హ్యాండిల్ చేయగలడు, అటాక్ మైండ్ సెట్ వదలడు, మ్యాచ్ని చేతిలో పెట్టుకుని నడిపిస్తాడు. అందుకే ప్రజలు సింపుల్గా అంటారు, బ్రో వాజ్ నాట్ జస్ట్ ఎ కెప్టెన్, బ్రో వాజ్ ఎ మ్యాచ్ మేనేజర్.